ఇక తెలంగాణలో మరోసారి టార్గెట్ సెగ్మెంట్ రాజకీయం వేడెక్కుతోంది. అగ్రనేతలను వారి సొంత గడ్డపైనే కట్టడి చేయాలనే సరికొత్త వ్యూహంతో పరస్పరం ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఆ కీలక నియోజకవర్గాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మారాయి. ప్రత్యర్థి కోటల్ని బద్దలు కొట్టేందుకు పార్టీలు పన్నిన ఆ వ్యూహం ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైండ్ గేమ్ మొదలుపెట్టాయి. బలమైన నేతను తన సొంత నియోజకవర్గంలోనే ఓడించాలి లేదా అక్కడే కట్టడి చేయాలి అనే కొత్త ఫార్ములాను ప్రత్యర్థి పార్టీలు తెరపైకి తెచ్చాయి. సిద్దిపేటలో బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సిద్దిపేట అంటేనే బీఆర్ఎస్ కు కొంచుకోట. దశాబ్దాలుగా హరీష్ రావు అక్కడ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇటీవలలో సిద్దిపేటలో పర్యటించిన రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల తర్వాత మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి పొలిటికల్ హీట్ పెంచారు. ఈ ప్రకటనతో అటు కేడర్లో ఉత్సాహం నింపడమే కాకుండా మాజీ మంత్రి హరీష్ రావుకు గట్టి సవాల్ విసిరారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలకు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో పై ఎత్తులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై హరీష్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రేవంత్ రెడ్డి సిద్దిపేటను టార్గెట్ చేస్తే హరీష్ రావు కొడంగల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే కొడంగల్లో పర్యటనలు చేసి హరీష్, రేవంత్ అడ్డాలో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లే చక్కగలేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావారా? కొడంగల్ ఏ ఊరు కోదామో చెప్పు. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్? ఏ ఊరు కోదామో రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కేలే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేదు. ఏ ఊర్లో పోయినా, ఏ తండాలో పోయినా రుణమాఫీ కాని రైతులు బాధపడతా ఉన్నారు. నీ మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న పైసలు కడితే కొత్త అప్పులైనవి తప్ప ఉన్న అప్పు తీరలేదు. రైతుల ఆగమైపోయింది. ఇక గజ్వేల్ నియోజకవర్గం కూడా పొలిటికల్ హాట్స్పాట్ గా మారింది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. బలమైన ప్రతిపక్ష నేత ఉన్న చోట ధీటైన అభ్యర్థి ఉండాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకోసం పార్టీని బలోపేతం చేస్తూ క్యాడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తోంది. అధిష్టానం నుంచి అందిన ఆదేశాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టడం దుమారం రేపింది. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ కేసీఆర్ ఫోటో తీసి సీఎం రేవంత్ ఫోటో పెట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియమించి అక్కడ ఫోకస్ పెట్టి పార్టీని బలోపేతం చేసే వ్యూహాలు రచిస్తోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోనూ రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటిని అడ్డుకుంటేనే కాంగ్రెస్ కు బ్రేక్ పడుతుందని గులాబీ దళం భావిస్తోంది. అందుకే పాలేరులో పొంగులేటి వ్యతిరేక వర్గాలను ఏకం చేస్తూ ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు కేటీఆర్, హరీష్ రావు వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా మంత్రిపై విమర్శల దాడిని పెంచుతున్నారు. మరోవైపు కందాల కూడా స్పీడ్ పెంచి వరుస పర్యటనలు చేస్తూ హిట్ పుట్టిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు కంచుకోటల పోరు రసవత్రంగా మారుతోంది. హరీష్ రావు, కేటీఆర్ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే కాంగ్రెస్ మాత్రం పక్కా ప్రణాళికతో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి బీఆర్ఎస్ అడ్డాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈ హై వోల్టేజ్ పొలిటికల్ గేమ్ లో ఎవరు నెగ్గుతారు, ఎవరు ప్రత్యర్థుల కోటలను బద్దలు కొడతారు, ఎవరు తమ కంచుకోటలను కాపాడుకుంటారు అనేది చూడాలి.